కొత్తగా కొత్తగా 13 లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజనతో ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు తదితర చోట్ల పెరిగే అవకాశం. ప్రస్తుతం ముగ్గురే మహిళా ఎంపీలు, 33% రిజర్వేషన్తో భవిష్యత్తులో 10 నుంచి 13 మందికి అవకాశం. రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం మారనుంది. పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు మరో 13కు పెరిగే అవకాశం అయితే ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్ల నేపథ్యంలో చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా అదే స్థాయిలో పెరగనుంది. కేంద్రం 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక లోక్సభ నియోజకవర్గాల పెంపును ప్రతిపాదిస్తుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికను పరిశీలిస్తే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాలో లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తెనాలి లాంటి రద్దయిన లోక్సభ స్థానాలు కూడా మళ్ళీ ఏర్పాటు అవుతాయి. ఇక 2000 జనాభా లెక్కల ప్రకారం అంచనా వేసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రస్తుతం 3 మహిళలు ఎంపీలు అయితే ఉన్నారు. 33% రిజర్వేషన్ అమలు ద్వారా 12 నుంచి 13 మంది మహిళలకు లోక్సభలో అడుగుపెట్టే అవకాశం అయితే దక్కుతుంది. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు మనకు 1 కోటి మంది ఉన్నారు. ప్రస్తుతం 4 లోక్సభ నియోజకవర్గాలను వీరికి కేటాయించారు. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలో మనకి ఎక్కువగా ఉన్నారనమాట. ఇక ఎస్సీ మహిళలు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉన్నారనమాట. గుంటూరులోని కూడా రాష్ట్రంలో మొత్తం ఎస్టీ జనాభా 27 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం అరకు నియోజకవర్గం ఎస్టీ కేటాయించారు. ఎస్టీలు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 6.18 లక్షల మంది అయితే ఉన్నారనమాట. సో మనకు మొత్తంగాన దీంతో పాటు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా విశాఖపట్నం తర్వాత తూర్పుగోదావరిలో అయితే ఉన్నారనమాట. సో ఏది ఏమైనా మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త లోక్సభ స్థానాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు జనాభా ప్రాతిపదికన ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి వీటిలో ఎక్కువగా అయితే లోక్సభ స్థానాలు అయితే వస్తున్నాయి. మనకి ఒక 3 జిల్లాల్లో భారీగా పెరుగుతున్నాయన్నమాట. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు తదితర చోట్ల భారీగా పెరగబోతున్నాయి లోక్సభ స్థానాలు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు.